హలో ఎవరోన్, వెల్కమ్ టు ప్రవాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 26/1/2026. అలాగే ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు దిక్కు నక్షత్రం కుకుడు శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు సోమవారం శుక్లపక్షం. అలాగే దిక్కు నక్షత్రం చూసుకున్నట్లయితే మనం నక్షత్ర విషయానికి వస్తే అశ్విని, భరణి ఈ 2 నక్షత్రాలు అయితే జరుగుతాయి. నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి. అలాగే ఫేస్ క్యామ్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. మనకి మీకు అర్థమయ్యేలాగా కంటెంట్ నచ్చితే చెప్పండి, మనం లైవ్ కూడా చేద్దాం. కుకుడు శాస్త్రం గురించి అంతా మాట్లాడుకుందాం. మీకు ఏ డౌట్ వచ్చినా లైవ్లో అడగొచ్చు నన్ను. ఇక డిస్క్లైమర్ విషయానికి వస్తే గమనిక. మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రం ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జూదం లేదా కోడి పందాలను ప్రోత్సహించడం కాదు. మనం ఇంకా జాముల విషయానికి వస్తే మొదటి జాము 6 గంటల నుండి స్టార్ట్ అయ్యి 8:24 నిమిషాలకి అయితే ఎండ్ అవుద్ది. ముసుగు రంగు వచ్చేసి కోడి పింగళి అంటే తెల్ల రెక్కలు తెల్ల తోకలు చేసి ఉండాలి. అలాగే మనం చూపులకు గెలుచుకునే రంగులు చూసుకున్నట్లయితే కోడి సవల, కోడి నెమలి, కోడి పెట్టమారు, కోడి రసంగి, కోడి పాలాబ్రాస్, కోడి తెల్ల కిక్కర, కోడి పింగళ, కోడి మైల, కోడి కాకి, కోడి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి కాకిడాగ, నెమలి డాగ, నెమలి ఎర్ర పింగళి, నెమలి పాలాబ్రాస్, ఎర్ర నెమలి, కోడి చూపు ఎరుపు కిక్కెర, నెమలి ఎర్ర మైల, నెమలి సీతువ, నెమలి పచ్చకాకి డాగ, నెమలి రసంగి, నెమలి చూపు తెల్ల కిక్కెర ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. మనం రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:24 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 10:48 నిమిషాలకైతే ఎండ్ అవుద్దండి. ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం కాకిడాగ అండి ముసుగు రంగు. అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి నెమలి కాకిడాగ, నెమలి డాగ, నెమలి ఎర్ర పింగళి, నెమలి పాలబ్రాస్, ఎర్ర నెమలి, కోడి చూపు, ఎర్ర కక్కరాయ్, నెమలి ఎర్రమైల, నెమలి సేతువ, నెమలి పచ్చకాకి డాగ, నెమలి రసంగి, నెమలి చూపు తెల్ల కిక్కిర ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి సవల, కోడి నెమలి, కోడి పెట్టమారు, కోడి రసంగి, కోడి పాలాబ్రాస్, కోడి తెల్ల కక్కెర, కోడి పింగళి, కోడి మైల, కోడి కాకి, కోడి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయండి. మీరు మాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మనం మూడో జామ్ చూసుకున్నట్లయితే 10:48 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 1:12 నిమిషాలకైతే ఎండ్ అవుద్దండి. ఈ జామ్ వచ్చేసి అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే మనం నెమలి పింగళి ముసుగు రంగు అండి. అలాగే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి సవల, నెమలి కాకి పెట్టమారు, నెమలి రసంగి, నెమలి పాలాబ్రాస్, నెమలి తెల్ల కిక్కర, నెమలి పింగళి, నెమలి మైల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకు ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకిడాగ, కోడి డాగ, కోడి ఎర్ర పింగళి, కోడి పాలాబ్రాస్, ఎర్ర నెమలి, కోడి చూపు ఎర్ర కిక్కెర, కోడి ఎర్ర మైల, కోడి సేతువ, కోడి పచ్చకాకి డాగ, కోడి రసంగి, కోడి చూపు తెల్ల కిక్కెర ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాలుగో జాము అంటే 1:12 నిమిషాలకు స్టార్ట్ అయ్యి 3:36 నిమిషాలకైతే ఎండ్ అవుద్దండి. అలాగే మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డాగ. అలాగే చూపులు చూసుకున్నట్లయితే మనం కోడి కాకిడాగ, కోడి డాగ, కోడి ఎర్ర పింగళి, కోడి పాలబ్రాస్, ఎర్ర నెమలి, కోడి చూపు ఎర్ర కిక్కిరాయ్, కోడి ఎర్రమైల, కోడి సేతువ, కోడి పచ్చకాకి డాగ, కోడి రసంగి, కోడి చూపు తెల్ల కిక్కిర ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మనం నెమలి సవల, నెమలి కాకి పెట్టమారు, నెమలి రసంగి, నెమలి అబ్రాస్, నెమలి తెల్ల కిక్కిర, నెమలి పింగళ, నెమలి మైల, నెమలి కాకి, నెమలి పచ్చకాకి ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయండి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి.
ఓడిపోయే రంగులు గట్టి కుసండి. నల్ల కుసి గాని లేదా నల్ల బొంగు చేసుంటే అది నెమలికొచ్చే అవకాశం అయితే ఉంటది. మనం గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసులు చేసి ఉండాలి. ఇక ఐదో జామ్ వచ్చేసి 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు. మనం ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి నెమలి అంటే మీ అందరికి తెలిసి ఉంటది. లేదా నెమలి కాకి. ఆహ్, చూ చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి గౌడు సవల, నెమలి లేదా నెమలి సవల కూడా అనొచ్చు. కాకి పెట్టమారు, నెమలి రసంగి, నెమలి పాలబ్రాస్, నెమలి తెల్లకెక్కెర, నెమలి పింగళి, నెమలి మైల, నెమలి కాకి, నె నెమలి పచ్చకాకి. ఇవన్నీ కూడా నెమలి చూపండి. నల్ల బొంగు లేదా నల్ల పూసలున్నాయి నెమలి చూపండి. ఇవి గెలవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. అలాగే ఓడిపోయే రంగులొచ్చేసి ఆహ్, కోడి చూపండి. తెల్ల బొంగు లేదా తెల్ల పూసలు చేసినది ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటది. కోడి చూపు ఎరుపులు ఓడిపోతాయి. కొన్ని రంగులు చూసుకున్నట్లయితే మనం కోడి కాకిడాగ, కోడి డాగ, కోడి ఎర్ర పింగళి, కోడి పాలబ్రాస్, కోడి ఎర్ర బ్రాస్, ఎర్ర నెమలి, కోడి చూపు ఎర్ర కక్కెర, కోడి ఎర్ర మైల, కోడి సేతువ, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి, కోడి చూపు తెల్లకెక్కెర. ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులనేవి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇక మన నక్షత్ర విషయానికొస్తే అశ్విని నక్షత్రం 25/1/2026 మధ్యాహ్నం 12:12 నుండి 26/1/2026 ఉదయం 10:54 వరకు కూడా జరుగుతుంది. ఈ నక్షత్రం గెలిచే రంగులొచ్చేసి నెమలి, కాకి, గౌడు. గౌడు అంటే మీ అందరికి తెలిసే ఉంటది. ఎర్రకెక్కిరాలు గాని లేదా ఏంటిది రసింగలు గాని, ఎక్కువగా గౌడు చూపు చేసిన సవలాలు గాని ఇవన్నీ గౌడులండి. అలాగే వీటి మీద ఆపోజిట్‌గా ఓడిపోయేవి వచ్చేసి కోడి, డేగ నెమలి మీద ఓడిపోతుంది. కోడి కాకి మీద ఓడిపోతుంది. పింగళ గౌడు మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. మరొక నక్షత్రం వచ్చేసి భరణి. భరణి నక్షత్రం అండి. 26/1/2026 ఉదయం 10:54 నుండి 27/1/2026 ఉదయం 9:24 వరకు కూడా ఈ భరణి నక్షత్రం అనేది నడుస్తుంది. అలాగే గెలిచే రంగులొచ్చేసి నల్ల సవల, గౌడు, ఎర్ర ఎర్ర కాకి. ఎర్ర కాకి అంటే పశ్చిమగల కాకులుంటాయి కదండీ! పచ్చ కాకులు ఇలాంటివి. అలాగే వీటి మీద ఓడిపోయేవి వచ్చేసి నెమలి, ఎర్ర కోడి. నల్ల సవల మీద ఓడిపోతుంది. మళ్ళీ ఎర్ర కోడి, నెమలి కూడా గౌడు మీద ఓడిపోతుంది. ఎర్ర కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయండి. అలాగే ఈ 2 నక్షత్రాలు కూడా ఈ రోజంతా నడవడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటుందండి. ఈరోజు ఏ దిక్కు నుంచి కోడిపుంజు వదలాలంటే ఆహ్, ఉత్తర, దక్షిణ దిక్కులండి. మామూలుగా అయితే ఉత్తర, దక్షిణ దిక్కులు. దక్షిణం వైపు నుంచి నడిచి ఎళ్ళిందేమో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర వైపు నుంచి వచ్చిందేమో అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. మీకు క్లారిటీ ఉండడానికి నేను మళ్ళీ చెప్తున్నాను. దక్షిణం వైపు నుంచి నడిచెళ్ళింది. ఏంటంటే దక్షిణం వైపు నుంచి నడిచెళ్ళింది విజయం అనేది సాధిస్తుంది. ఉత్తర వైపు నుంచి నడిచొచ్చింది అపజయం పాలయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుందండి. అలాగే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీలాంటి కొంతమంది వ్యక్తులకైతే రీచ్ అవుతుందండి. అలాగే మన కుక్కుడు శాస్త్రం గురించి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే మనం కామెంట్ చేయండి. నేనైతే లైవ్ పెడతాను.